ఒకప్పుడు నాగర్ కర్నూల్ అంటే నాగం జనార్దన్ రెడ్డి గుర్తుకు వచ్చేవారు. ఆయన ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. కానీ ఇప్పుడు నాగం ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నిస్తే టక్కున జవాబు చెప్పడం కష్టం. ఇప్పటికే రాజకీయ చిత్రపటంపై ఆయన కనుమరుగయ్యారు. అయితే తన కొడుకు భవిష్యత్తు కోసం నాగం చాలా కష్టపడుతున్నారు. మరి నాగం తన రాజకీయ వారసుడిని నిలబెట్టగలరా? ఆయన రాజకీయ వారసుడు భవిష్యత్తు ఏంటి? జస్ట్ వాచ్ ద స్టోరీ. ఒకప్పుడు నాగర్ కర్నూల్ అంటే నాగం అంటే నాగర్ కర్నూల్ అనేలా ఉండేది. 1985 నుంచి 1989లో తప్ప 2012 వరకు ఆయన నాగర్ కర్నూల్ నుంచి గెలిచారు. ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నాగం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉండేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబుకు మద్దతిచ్చి తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. ఇప్పుడు నాగం ఏ పార్టీలో ఉన్నారని ఎవరినైనా అడిగితే టక్కున సమాధానం చెప్పడం కష్టమే. 1985లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్దన్ రెడ్డి 1994, 1999, 2004, 2009 వరకు వరుసగా అదే పార్టీ టికెట్ పై గెలిచారు. 2011లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జనార్దన్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉగిసిపడుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ నగర సమితి అనే పార్టీని ప్రారంభించారు. 2012లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఇక అదే ఆయన ఆఖరిసారి ఎన్నికల్లో గెలవడం. రెండు 2013లో బీజేపీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023లో నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. దీంతో ఆయన 2023 అక్టోబర్ 31న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన బయటకు రావడమే తగ్గించారు. 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న నాగం ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఇప్పటికీ వయసు కూడా మీద పడటంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారట. అయితే అంతకు ముందే తన రాజకీయ వారసుడుకు నాగం శశిధర్ రెడ్డికి ఒక దారి చూపించాలని ప్రయత్నంలో ఉన్నారట. అయితే నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ తరపున ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టి నాగం శశిధర్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో నాగ జనార్దన్ రెడ్డి సరికొత్త వ్యూహానికి తెరతీసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని క్షేత్రస్థాయి నుంచి రాజకీయంగా బలోపేతం చేయాలని నాగం భావిస్తున్నారట. ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో శశిధర్ రెడ్డిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో నాగం శశిధర్ రెడ్డిని కౌన్సిలర్ గా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్ నుంచి తన కుమారుడు ఎదిగితే ఆ తర్వాత రాజకీయంగా ఎలాంటి పదవికైనా పోటీ చేయగలుగుతాడని నాగం అంచనా వేస్తున్నారట. ఇప్పటి నుంచి నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో నాగం వర్క్ ప్రారంభించినట్లు తెలిసిందే. కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత తన కుమారుణ్ణి మున్సిపల్ చైర్పర్సన్ గా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనే ప్లాన్ కూడా ఉందట. అయితే రిజర్వేషన్ లో ఆ సీటు దక్కకపోతే ప్రత్యామ్నాయం ఏంటనేది కూడా ఆలోచిస్తున్నారట. నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎన్నికల్లో తమ కుమారుణ్ణి చైర్పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టడం అంత సులువైన పనేం కాదు. అందుకే స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో ఒక అండర్స్టాండింగ్ కు వచ్చినట్టు తెలిసిందే. 2023 ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో పెద్దగా కనపడటం లేదు. అయితే భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము నీకే మద్దతిస్తామని, మున్సిపాలిటీని మాత్రం తమకు వదిలేయాలని మర్రితో నాగం ఒప్పందం చేసుకున్నట్లు తెలిసిందే.
నాగర్ కర్నూలు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరేయించే బాధ్యత పూర్తిగా తమదేనని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారట. దీంతో ప్రస్తుతం నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ఉన్న 24 వార్డులకు గాను సగం టికెట్లు నాగం వర్గీయులకు ఇచ్చేందుకు మరీ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన సగం టికెట్లు మరీ వర్గీయులకు ఇస్తారట. పైగా ఈ 24 మందిని గెలిపించే బాధ్యత నాగం తీసుకున్నట్లు తెలిసిందే. నాగర్ కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించుకొని తనయుడు నాగం శశిధర్ రెడ్డిని చైర్పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నాగం జనార్దన్ రెడ్డి భావిస్తున్నారట. ఇప్పటికే నాగం శశిధర్ రెడ్డి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎవరు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా తండ్రి కొడుకులు కలిసి పాల్గొంటున్నారు. మున్సిపల్ ఎన్నికలకు అందరికంటే ముందుగానే కార్యక్షేత్రం సిద్ధం చేసుకుంటున్నారు. మరి నాగం ప్రయత్నాలు ఫలించి కుమారుడు విజయం సాధిస్తాడా, లేదంటే నాగం ఓటములు కంటిన్యూ అవుతూనే ఉంటాయా అనేది వేచి చూడాలి.